పోస్ట్ మార్టం చేస్తారు. అప్పుడు మన బండారం బయటపడుతుంది. నువ్వు కంగారు పడి విసిగించుకో. రా వెళ్దాం, రా. శివోహం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. ఓం నమ శివాయ. సిద్ధాంతి గారు, భగవంతుని లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. అర్థమైనా ఆనందించాలో ఆలోచించాలో తెలియడం లేదు సిద్ధాంతి గారు. అంతా అయోమయంగా ఉంది. భ్రమకాత్ తల్లి, స్థానభ్రంశం అది. కాలభైరవుడు సమాధానం చెప్పే కాలం ముందే ఉంది. శివోపాసనతో పరమేశ్వరుణ్ణి పూజించండి. ఈ ఇంటికి పట్టిన గ్రహణం, దేవేంద్రుడి జీవితంలో ఉన్న అడ్డంకి కూడా తొలగిపోతుంది. ఆ గడియ కోసం ఇంటిళ్ళ పాది ఎదురు చూస్తాం సిద్ధాంతి గారు. అందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. అభిషేకం చేయించండి. శివుణ్ణి స్తుతిస్తూ జరిగే ఈ అభిషేకం దేవేంద్రుడు మాత్రమే చేయాలి. మీరు చెప్పినట్టే పూజ చేయిస్తాం. పెదబాబు, గుమ్మపాలు తీసుకుని సిద్ధాంతిగారు చెప్పినట్టు చేయనాన్నా? అలాగేమ్మా. నీ మనస్సులో భగవన్నామ స్మరణ చేస్తూ పూలు జల్లి నీ మనసులో ఉన్న కోరికని తీర్చమని కోరుతూ శివలింగాన్ని పాలతో కడుగుతూ అభిషేకాన్ని ప్రారంభించునాయనా. మూడు సార్లు పాలు పోశాక గుమ్మపాలను మీ నాన్నగారికి ఇచ్చేసి క్షీరాభిషేకాన్ని సంపూర్ణం చెయ్యి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అభిషేకాలు పూజలు చెయ్యండి, కానీ కళ్యాణం మాత్రం జరగనివ్వను. వీడొకడు నేను పడుతున్న టెన్షన్ సరిపోదని కాల్ చేస్తున్నాడు అనుకుంటా. హలో. శివరాత్రి పండగ శుభాకాంక్షలు చంద్రముఖి. రేయ్, నువ్వెవడో తెలీదు కానీ నిన్ను మాత్రం నా శత్రువుగా ఫిక్స్ అయిపోయాను. నువ్వు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. ఫోన్ వస్తేనే టెన్షన్ పడుతున్నావు. డైరెక్ట్గా కనపడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో కదా. నీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. అవునా చంద్రముఖి? రేయ్, నువ్వు నన్న పేరుతో పిలవకురా. నీలాంబర్ని చంపేశావు. తను లేనప్పుడు తన పేరు పెట్టుకుని బతుకుతున్న నిన్ను కూడా ఆ పేరుతో పిలవడం నాకిష్టం లేదు. నీ కర్మ. ఇప్పుడెందుకు ఫోన్ చేసావో చెప్పి నువ్వు కూడా చావు. నిన్న నీకు ఫోన్ చేయనందుకు చాలా ప్రశాంతంగా ఉన్నావనుకుంటా. కానీ ఇక నువ్వు మనశ్శాంతితో ఉండలేవు. నరకం నరకం చూపిస్తా. రే 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 రే, అసలు నీకేం కావాలి? నన్నెందుకు ఇలా వేధిస్తున్నావో చెప్పు. నేను చేస్తున్నది కరెక్ట్ బేబీ. ఇంకా ఏం కావాలో అని అడిగావు చూడు. ఈరోజు నువ్వు టెన్షన్ పడుతూ జాగారం చేసే టైంలో
మళ్ళీ ఫోన్ చేస్తా, అప్పుడు చెప్తా. రే 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 హలో రే హలో. ఎవరు నీళ్ళు? వాడికి ఏం కావాలో నేను ఈరోజు నరకయాత్ర పడ్డాక చెప్తాడంట. వాడెవడో మెంటల్ బాబులా ఉన్నాడు. వాడి సంగతి తర్వాత చూద్దాం. నేను చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చావా? వచ్చాను, తెచ్చాను. సి ఇది కుట్టక 10 రోజులయ్యిందట. కుడితే దిమ్మ తిరుగుతుందని చెప్పాడు. ఈ తేలుతో అనుకున్న పని అవుతుందా ఆంటీ? పార్వతిని కుట్టడానికి తేలు అవసరమా? మనమే చాచిపెట్టి కొడితే మూర్చిపోతుందది. కొట్టాల్సింది దాన్ని కాదాంటీ, కుట్టాల్సింది దేవాని. ఏంటి, నిజంగానే పెదబాబు మీద వదులుతావా నీలంబరి? అవునా ఆంటీ? పార్వతి జాతకం బావుంది కాబట్టి దాని గొంతు నులిమినా పెప్పర్మెంట్ చప్పరించినట్టు తిరిగి శ్వాస తీసుకుంటుంది. అదే దేవా హాస్పిటల్లో ఉంటే గుళ్ళో శివపార్వతుల కళ్యాణం ఎవరు జరిపిస్తారో. మొగుడి మీద కక్షేంటి నీలమ్మా? ఇది కుడితే నరకం కనపడుతుందంటీ. నరకానికైతే పోరు, ప్రాణం పోయినంత పనవుతుందంతే. 24 గంటలు విలవిల్లాడుతారు. ఆ తర్వాత మామూలు మనిషి అవుతారు. దేవా మీదకి ఎలా వేస్తావు? మీద వేయడానికి ఇదేమైనా హోలీ రంగా? కుట్టేలా మనమే ప్లాన్ చేయాలి. ఎలా? ఫాలో మీ. రండి. యా ఓకే. పెద్దబాబు గారు, రా పార్వతి. నేను రాకుండా ఎక్కడ పోతాను కానీ మీరేంటి రెడీ అవ్వకుండా అట్టాగే ఉన్నారు? అమ్మ పంపించిందా? అవును, మీరు కొత్త బట్టలు వేసుకుని గుడికి రావాలా. దేవుడి కళ్యాణం జరిపించాలి కదా. మరి నీ బట్టలేవి? నా బట్టలా? కొత్త బట్టలు నాకు ఇవ్వలేదు పెద్దబాబు గారు. నీలంబరికి ఇచ్చారు కదా. కొత్త బట్టలు కట్టుకొని నువ్వు నా పక్కన కూర్చోవాలని ఇద్దరం కలిసి శివపార్వతుల కళ్యాణం జరిపించాలనుకున్నాను. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందైతే మీరు బట్టలు వేసుకుని రెడీ అవ్వండి పెద్దబాబు గారు. నేను పోయి గుడికాడి కట్టుకెళ్ళి సామాన్లన్నీ సర్ది పెడతాను. పార్వతి. పెద్దబాబు గారు, మనకు తెలియకుండానే మల్లెపూలతో కుమ్మపాలతో శివుడికి అభిషేకం చేశాం. ఈ కళ్యాణం కూడా మనమిద్దరమే జరిపిస్తామనిపిస్తుంది. వెళ్ళు, నువ్వు కూడా రెడీరా. లేడండి, రండి. ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపిస్తారట. విన్నావా నీలు? వినాల్సింది దేవ మాట కాదంటీ, దేవ పెట్టే కేకలు.